హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ చూద్దాం. యాక్చువల్‌గా అసలు ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయింది గానీ, మార్కెట్ అస్సలు చాలా వరస్ట్ ఉందండి. లాస్ట్ టైమ్ కాకుండా నేను లాస్ట్ టైమ్ గూడా చెప్పాను. ఇండియన్ మార్కెట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ మార్కెట్ అండ్ వరస్ట్ మార్కెట్. అప్పుడు ఒక ఆయన కామెంట్ గూడా చేశారు. ఇండియన్ మార్కెట్‌ని వరస్ట్ అంటున్నాడు. ఈడి ఛానల్ అన్‌సబ్స్క్రైబ్ చేయండని. మార్కెట్ ప్రూవ్ చేస్తుంది వరస్ట్ అని. మార్కెటే ప్రూవ్ చేస్తుందండి. ఇప్పుడు నేనొక్కడినే చెప్తానేమో అడగండి. మొత్తం ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ట్రేడర్స్ గానీ, పెద్దోళ్ళు గానీ, మీరు నార్మల్‌గా కాదు మ్యూచువల్ ఫండ్స్ పెద్దోళ్ళు గూడా ఎవరైతే 20 ఇయర్స్ కూడా ఉన్నారో వాళ్ళు గూడా అంటున్నారు, "ఇదేం క్లోజింగ్ రా బాబు! ఇదేం చేస్తున్నారు మార్కెట్‌లో? అసలు ఇది ఎవడు కనిపెట్టాడు? ఎందుకు కనిపెట్టాడు? ఏం క్లోజింగ్ ఇదని?" అందరూ తిడుతున్నారు మార్కెట్‌కి. కొంతమంది బెటర్ అంటున్నారు. కొంతమంది తిడుతున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ తిడుతున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారో తెలీదు రూల్స్. మళ్ళీ ఆపుతారు, తీసుకొస్తారు. అసలు ఎవడు చేంజ్ చేయమంటున్నాడు? ఉన్నది ఉన్నట్టు నన్నివ్వచ్చు కదా! ఒక ఫైనాన్షియల్ సెక్టర్ గూడా నడిపించలేకపోతున్నారు. అట్లా నడుస్తుంది మార్కెట్. పాయింట్ ఎవ్రీ డే మార్కెట్‌లో క్లోజింగ్ టైమ్‌కొచ్చేసరికి మార్కెట్ రివర్స్. క్లోజింగ్ టైమ్‌కొచ్చేసరికి ఇంక మార్కెట్‌లో మార్నింగ్ నుంచి ఎందుకు ట్రేడ్ చేయడం? లాస్ట్ 15 నిమిషాలు ఉంటే చాలు గదా! నీకు ఆల్‌మోస్ట్ 113 పాయింట్ల మొమెంటమ్ వచ్చేస్తుంది. నువ్వు రోజంతా కూర్చొని అదే 113 లాస్ట్ ఒక క్యాండిల్‌లో వచ్చేస్తుంది కదా! ఇంక ట్రేడ్ చేయడం ఎందుకిక్కడ? లాజిక్ లేదు. పోనీ సరే, ఇక్కడ నుంచి మార్కెట్ పడింది. అది కంటిన్యూ చేస్తదని ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా, క్లోజింగ్ బేసిస్ ప్రైస్ మీద ఓకే. మార్కెట్ క్లోజ్ వచ్చింది కిందుంటదని. నెక్స్ట్ ఏటి క్యాండిల్. నెక్స్ట్ డే మళ్ళీ ఫాల్ మళ్ళీ అంటే ఇప్పుడు ఎలాగైపోయింది మార్కెటు? పడడం, పైకెళ్ళడం క్లోజింగ్ టైమ్‌లో. ఇంకిదే రిపీట్ చేస్తదా? అంటే మార్కెట్ ఇంకిదే రేంజ్‌లో ఇలా పడతది. ఇలా పైకెళ్ళిపోద్ది క్లోజింగ్ టైమ్‌లో. నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతది. మళ్ళీ పడతది. క్లోజింగ్ పైకెళ్ళిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ డే పడతది. అంటే ఇంకిదే గేమా? ఇంక మార్కెట్ పైకెళ్దా? సరే ఇక్కడ నుంచి ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్ అయింది అనుకో. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నానండి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుంది కదా! అంటే ఎవ్రీడే గ్రీన్ రాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లోజింగ్ బేసిస్ మీద అయితే ఇది గ్రీన్ అయినా రావచ్చు పెద్దది. ఇటు రెడ్ అయినా రావచ్చు. ఇప్పుడు నేను నిజంగా ఇది ఎలాగంటే సట్టా గేమ్ అయిపోయిందిది. అంటే నిజంగా ఈళ్ళి కసినో అయిపోయిందిది. ఇప్పుడు పైకెళ్తదా? కిందకెళ్తదా? బెట్టింగ్ ఏస్తారు చూసారా? పైకెళ్తది కింద అట్లా అయిపోయింది మార్కెట్. ఏం చేద్దాం ఆగస్ట్ మంత్. సో, పాయింట్ ఒకసారి వినండి. ప్రెజెంటు 2 డేస్, 3 డేస్ నేను చూసాను. నెక్స్ట్ రేపు ఒక్కరోజు చూస్తాను. ఈ ఫ్రైడే వరకు. అంటే రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ, రేపు థర్స్‌డే, ఎల్లుండి ఫ్రైడే. ఇంకొక 2 డేస్. 2 డేస్ కూడా క్లోజింగ్ ఇలానే ఉందనుకో, నేను చెప్తున్నా ఐ విల్ స్టాప్ మై ఆల్గోస్. నేను అందరికి చెప్తున్నా. ఎవరైతే నా ఆల్గోస్ యూజ్ చేస్తున్నారో, టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గ్రూప్స్‌లో కూడా మెన్షన్ చేస్తా. ఆగస్ట్ మంత్ ఆల్గోస్ స్టాప్ చేయండి. మార్కెట్ ఏదో ఒకటి సెట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఆల్గో ఏముంది చూడండి. ఆల్గో నీట్‌గా క్యారీ ఫార్వర్డ్ ఆల్గో కిందకి తీసుకుంటది. క్లోజింగ్ టైమ్‌కెళ్ళి ఇట్లా పైన క్లోజ్ వస్తే వేస్ట్. ఏ ఆల్గోస్ క్లోజ్ చేస్తారు? ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ ఆల్గో. క్యారీ ఫార్వర్డ్ ఆల్గోస్ మాత్రం స్టాప్ చేయండి. ఇంట్రాడే ఏదైతే మనం ఆల్గో రన్ అవుతుందో, ఇంట్రాడే ఆల్గో అది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచండి. ఇంట్రాడే ఏదైతే రన్ అవుతుందో అది అలానే ఉంచండి. ఎందుకంటే 3:00 కల్లా ఆల్గో క్లోజ్ అయిపోద్ది. మిగతావి ఏవైతే ఆల్గోస్ మీరు రన్ చేస్తున్నారో అవన్నీ ఆపేసేయండి. దయచేసి క్యారీ ఫార్వర్డ్ ఆల్గోస్ నేను కూడా కొన్ని రోజులు ఆపుతా. ఆగస్ట్ మంత్ ఆపేస్తా. ఓకే. నాకు ఇంట్రెస్ట్ లేదు. పోయింది ఇంట్రెస్ట్. ఎందుకు ఇవన్నీ? దీనికన్నా నిజం చెప్తున్నా. క్రిప్టో మార్కెట్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్‌లో 20,000 20,000 30,000 పెడితే రోజుకి రూ. 1000 కాకపోయినా అంతే రోజుకి రూ. 1000 1,500 ఈజీగా వస్తున్నాయి. ఒకవేళ అది కాకపోయినా 2 డేస్‌కైనా 1000 1500కి అట్లా ప్రాపర్‌గా తీసుకెళ్తే ఒక మంచి ట్రేడ్ దొరికిందనుకో 6000 5000 కూడా వస్తుంది. సో, నెలొచ్చేసరికి 20,000కి 10,000 అక్కడ ఈజీగా వస్తది. అంటే నేనేం చెప్తున్నానంటే వే ఆఫ్ పర్సెంటేజ్ చాలా డిఫరెన్స్. ఇంతింత క్యాపిటల్ తెచ్చి, పెట్టి చిరాకొచ్చేస్తుంది. సో, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మార్కెట్‌లో కొద్దిగా బ్రేక్ తీసుకోండి. మార్కెట్‌ను ఇప్పుడు నేను అనాలిసిస్ చేయడానికి రాలేదండి. మీ అందరికి మళ్ళీ నేను క్లియర్‌గా చెప్తున్నా. మీ అందరికి ఒక విషయం చెప్దామని వచ్చాను ఈరోజు. ఏంటంటే ఆగస్ట్ మంత్ అట్‌లీస్ట్ 15 లేదా ఆగస్ట్ మంత్ మొత్తం ఒక నెల మొత్తం బ్రేక్ తీసుకోండి. ఈ క్లోజింగ్‌లు ఏంటో ప్రిపేర్ అవ్వనివ్వండి. మార్కెట్ ఏం చేస్తుందో చూడనివ్వండి. ఒకవేళ మీరు ఇంట్రాడే చేస్తున్నారు. మీది 3కి ముందే అంటే 3:00కి ముందే మీ ట్రేడింగ్ క్లోజ్ అయిపోద్ది. దెన్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నా స్ట్రాటజీ ఉంది మీకు చూపిస్తా. ఇది నా 20కే స్ట్రాటజీ. ఓకే. నేను 3 వరకు ఎప్పుడు వెయిట్ చేయనండి. నాది మార్నింగే ట్రేడ్ అయిద్ది. ఇక్కడ 3 ఆల్‌మోస్ట్ 1, 2, 3 ఆ టైం మాక్సిమం 3 కల్లా క్లోజ్ చేసేస్తాను నా ట్రేడ్‌లు ప్రతిరోజు. 3కి తర్వాత ఎప్పుడు నేను పట్టుకోలేదు. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? మీరు బీటీఎస్టీలు గాని, ఎస్టీబీటీలు గాని, లేదంటే క్యారీ ఫార్వర్డ్ గాని ఏమైనా చేస్తే
అవి ఆపేసేయండి. అండ్ స్వింగ్ ట్రేడింగ్ ఇప్పుడు ఎవరు స్వింగ్ ట్రేడ్ చేయాలన్నా అది కూడా హోల్డ్ చేయండి. స్వింగ్ ట్రేడర్స్ కూడా హోల్డ్ అవ్వండి. ఎందుకు? స్వింగ్ ట్రేడ్ ఇప్పుడు మీరు 1 అవర్‌లోనో లేకపోతే 4 1 డే స్వింగ్ ట్రేడ్ చేస్తే ఓకే. బట్ 1 అవర్, 4 అవర్స్‌లో కూడా మీరు స్వింగ్ ట్రేడ్ చేస్తే క్లోజింగ్ ప్రాపర్‌గా లేదండి. ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో మార్కెట్ స్టార్ట్ అవ్వంది ఇక్కడే క్లోజ్ అవ్వడం, మళ్ళీ ఇక్కడే స్టార్ట్ అవ్వడం, ఇదే రేంజ్ క్లోజ్ అవ్వడం అంటే మరి ఇంకా అంటే స్టార్ట్ చేయడం ఎందుకు మార్కెట్ డేలో? ఇక్కడ నుంచి మార్కెట్ డే ఎండ్ కోసం మళ్ళీ ఇక్కడే క్లోజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడిక్కడే ఇలా ఉండిపోవచ్చు కదా! ఇక్కడే క్లోజ్ చేసేయొచ్చు కదా! ఎందుకు ఈ ఫాల్ పైకెళ్ళడం, కిందకెళ్ళడం? ఇక్కడిక్కడ ఇలా ఉండిపోవచ్చు కదా! ఇంకెందుకు? ఇలా ఉండి ఇక్కడ క్లోజ్ చేసేయండి. డేలో ఓపెన్ చేయండి. ఇలాగ ఉండిపోండి. ఇక్కడ క్లోజ్ చేసేయండి. ఇదే బెస్ట్ మార్కెట్‌కి. అంతే తప్ప ఇంత ఫాలొచ్చి సింపుల్‌గా మళ్ళీ ప్రీమియం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే వేస్టు. సో, ఈరోజు ప్రీమియమ్స్‌లో మొమెంటమ్ రాలే. క్లోజింగ్ టైమ్‌లో మీకు ఇలా కనబడినా కాల్ సైడ్ ప్రీమియంలో మూవ్‌మెంట్ రాలేదు. మీకు చూపిస్తాను. రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో, కొద్దిగా ఇది సెట్ అయ్యే వరకు నేనేం అడుగుతానంటే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మంత్ చూడండి. బయట అందరూ ఏం చెప్తున్నారో నాకు తెలీదు. నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో, నేను కాల్ ఆప్షన్ చూపిస్తున్నాను. సీ మార్కెట్ ఏమైంది? మార్కెట్ పైకెళ్ళింది. కాల్ సైడ్ ప్రీమియం పెరగాలి కదా! ఇక్కడ చూడండి క్లోజింగ్ టైమ్‌కి ఏమైందో. సీ కాల్ సైడ్ ప్రీమియం పెరగలే. చూసారా? లాస్ట్ 2 క్యాండిల్స్‌లో ఏమైంది చూడండి. ఇగో 15 క్యాండిల్, 15 క్యాండిల్. కాల్ సైడ్ ప్రీమియం పడ్డాది. బట్ ఇక్కడ చూసారా? ప్రీమియం ఏమైంది? పైకెళ్ళింది. మార్కెట్ పైకెళ్తే కాల్ ప్రీమియం పెరగాలి. బట్ కాల్ ప్రీమియం పడింది. సో, అందుకు నేనేమంటున్నానంటే చూడండి. ఒక్క ఈ మంత్ చూడండయ్యా దయచేసి. తర్వాత మీరు ట్రేడ్ చేయండి. ఈరోజు అంతే. అనాలిసిస్ నేను గూడా ఏం చేయట్లేదు. ఐయామ్ కంప్లీట్‌లీ ఫ్రీ. నేను ఖాళీగా వదిలేసాను నా మైండ్‌ని. మార్కెట్ ఏం చేస్తుందో చూస్తా. అండ్ నేను మళ్ళీ క్లియర్‌గా ఈరోజు మీకు అప్డేట్ చేస్తుంది. దయచేసి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఎక్స్‌పీరియన్స్ స్టాఫ్ అయినా ఒక్క 1 మంత్ నేను యూట్యూబ్‌లో మిగతా వాళ్ళు ప్రాఫిట్‌లు చేస్తున్నారో, చేయట్లేదో, కష్టపడుతున్నారో లేదో కాదు. ఎందుకు చెప్తున్నానో వినండి. నేననే కాదు ఈ టైంలో అందరూ అబ్జర్వ్ చేస్తారు. ఏం జరుగుతుంది అసలు మార్కెట్‌లో? ఇలాంటి దగ్గర మనం ఎవ్రీడే ఎక్స్‌పైరీ తెచ్చినప్పుడు కూడా అంతేనండి. స్టార్టింగు ఒక లైక్ 2, 3 వీక్స్, 4 వీక్స్ మార్కెట్ హ్యూజ్ ఫ్లక్చుయేషన్స్, హ్యూజ్ వర్స్ట్ ఎవ్రీడే దానికి తర్వాత ఒక 1 మంత్ దగ్గర అయ్యేసరికి సెట్ అయ్యాయి. ఎక్స్‌పైరీలన్నీ సెట్ అయ్యాయి ప్రాపర్‌గా. సో, ఏ డే ఎక్స్‌పైరీ ఆ రోజే జీరో టు హీరో అయ్యేది. మిగతావి అంత స్పైక్ ఇచ్చేవి కాదు. నిఫ్టీ జీరో టు హీరో అయితే బ్యాంక్ నిఫ్టీ 50 స్పైక్ అయ్యేది కాదు. నార్మల్‌గా బిహేవ్ చేసేది. బట్ నిఫ్టీలో జీరో టు హీరో వచ్చేది. దాని ఎక్స్‌పైరీకి అదొచ్చేది. సో, అట్లా సెట్ అయ్యింది. అలానే కొద్దిగా టైం ఇవ్వండి ఈ మంత్ అట్‌లీస్ట్ 15 డేస్ అయినా టైం ఇవ్వండి. ఆ తర్వాత మీరు మళ్ళీ ట్రేడింగ్ చేయండి. సో, ఈరోజు నా అనాలిసిస్ నథింగ్. నేను మీ అందరికి అనాలిసిస్ కోసం ఎవరైనా వచ్చుంటే ఐయామ్ సారీ. ఇది మీ అందరికి నేను ఒక గైడ్ ఇచ్చేద్దామని వచ్చా. సో, ఇండెక్స్ ఒకలా బిహేవ్ చేస్తుంది. ఆప్షన్స్ ఒకలా బిహేవ్ చేస్తున్నాయి. మీకొక డౌట్ అండి. ఇండెక్స్ మూవ్ అయితేనే ఆప్షన్స్ మూవ్ అవుతాయి. మీకు తెలుసు కదా! ఆప్షన్స్‌లో ఇప్పుడు బై అండ్ సెల్ జరుగుతుందనుకోండి. బై అండ్ సెల్ జరిగితే ఆప్షన్స్‌లో గాని, ఫ్యూచర్స్‌లో గాని బై అండ్ సెల్ జరిగితే ఇండెక్స్ మూవ్ అవుతది. మరి ఆప్షన్స్‌లో కింద సైడ్ పడుతున్నప్పుడు ఇండెక్స్ డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ పడాలి. మరి ఏ బేసిస్ మీద ఇండెక్స్ పైకెళ్ళి క్లోజ్ చేయిస్తున్నారు? అలాంటప్పుడు ఆప్షన్స్ ఏ బేస్ మీద నడిపిస్తున్నారు? అదే తెలియట్లేదు. అది కొద్దిగా టైం పడతది మనకి. అర్థం చేసుకోవాలి. ఈ లోపల తెలిస్తే అప్డేట్‌లు గట్టా యూట్యూబ్‌లో గట్టా ఎవరో ఒకళ్ళు పెడతారు వీడియోస్. దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తది. నేనేమంటానంటే 15 డేస్ మీరు చూడండి. ఈవెన్ నేను గూడా ప్రెజెంట్ నేను చెప్తున్నాను కదా! సో, దిస్ ఈజ్ లాస్ట్ 2, 3 డేస్ నుంచి ఆల్‌గో పరిస్థితి. సో, ట్రేడ్ డైరీలోకెళ్ళినా మీకు కనబడతది. ఇగో ప్రెజెంట్ 20,000 దగ్గర లాస్‌లో ఉంది. మొన్న 18,000 ఈరోజు ఆల్‌గోస్ ప్రాఫిట్ ఇవ్వనట్లే. ఇస్తాయి. ఆల్‌గోస్‌ని ఆపకూడదు ఇస్తాయి. కాకపోతే నేను ఇంకొక ఈ వీక్ చూస్తాను. అంటే రేపు, ఎల్లుండు, ఫ్రైడే వరకు చూస్తా. ఈరోజు అయిపోయింది. ఇంకొక 2 డేస్ చూస్తాను. ఈ 2 డేస్ తర్వాత సాటర్‌డే, సండే తర్వాత మండే ఇంక 10థ్‌కి కంటిన్యూ చేయాలా? స్టాప్ చేయాలా ఆల్గో అనేది నేను డిసైడ్ అవుతాను. మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకే. సో, ప్రెజెంట్ అయితే ఇది క్లోజింగ్ టైమ్‌కి వరస్ట్ బిహేవియరు. హెడ్జింగ్ పనికొస్తదంటే యెస్. హెడ్జింగ్ డెఫినిట్‌గా పనికొస్తది. బట్ మార్కెట్‌లో హెడ్జింగ్ చేయాలన్నా ఇప్పుడు మనం ఇక్కడ డౌన్ సైడ్ కూర్చున్నాం. క్లోజింగ్ టైమ్‌కి తీసుకెళ్ళి మళ్ళీ అంతే లెవెల్‌లో పెడితే ఉపయోగం లేదండి హెడ్జింగ్ చేసినా. ఇంట్రాడేకి స్పెసిఫిక్‌గా నేనేం చేస్తున్నానండి ఇంట్రాడే కోసం చెప్తున్నా. అదే మీరు స్వింగ్ ట్రేడ్ హెడ్జింగ్ చేసినా, లేదంటే మంత్లీ పొజిషన్స్ తీసుకున్నా, దాంట్లో ఫరక్ పడదు. మీరు మంత్లీ పొజిషన్ తీసుకున్నా ఫరక్ పడదు. మీరు 1 అవర్ స్వింగ్ ట్రేడ్ చేసినా, లేదా 1 డేలో స్వింగ్ ట్రేడ్ చేసినా ఆటిలో ఫరక్ పడదు. ఎందుకంటే, ఆ ప్రైస్‌లు అలాగున్నా మనం ఇగో ఇక్కడ తీసుకుంటాం మార్కెట్ పైకెళ్తుంది. ఇదంతా పైకెళ్ళింది. సో, ఇక్కడ ఎక్కడ పడుతుందనుకుంటే పడతది. సో, స్వింగ్ ట్రేడ్‌లో పెద్ద ఫరక్ పడదు మీ హెడ్జింగ్‌లో. మెయిన్ స్పెసిఫిక్‌గా ఇంట్రాడే కోసం చెప్తున్నా. ఇంట్రాడేలో హెడ్జింగ్ చేసినా, ఏది చేసినా మీరు 3కి ముందే పొజిషన్స్ క్లోజ్ చేసుకునేలా పెట్టుకోండి. 3కి ముందే 250, 210కి 210, 230 అంతవరకే పెట్టుకోండి.
2 తర్వాత ఇంక మార్కెట్‌లో ఉండొద్దు, చూడొద్దు. అలాంటి స్ట్రాటజీ మీ దగ్గర ఉంటే వెల్ అండ్ గుడ్. లేకపోతే వెయిట్ చేసి చూడండి. ఓకే. సో, డన్. ప్రెజెంట్ అయితే మార్కెటు ఓపెన్ అవ్వడం, ఇక్కడే క్లోజ్ అవ్వడం. ఓపెన్ అవ్వడం, ఇక్కడే క్లోజ్ అవ్వడం. సో, రేపు ఏం చేస్తదో చూడాలి. రేపు గ్యాప్ పెడుతదా, మళ్ళీ ఫ్లాట్‌లో ఓపెన్ అయ్యి కిందకొచ్చి మళ్ళీ ఇక్కడే క్లోజ్ వస్తదో చూడాలి. అందుకే నో అనాలిసిస్. జస్ట్ కీప్ యువర్ మైండ్ క్లీన్ అండ్ కామ్. అబ్జర్వ్ ద మార్కెట్. ఓకే. ఇదే ఈరోజు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమాత్రం నేను చెప్పింది మీకు అర్థమైనా, మీకు యూజ్‌ఫుల్ అనిపించినా దయచేసి కామెంట్ చేయండి. మంచి కామెంట్స్ చేస్తున్నారు. మీ కామెంట్స్ వల్ల నాకు నిజంగా మోటివేషన్ వస్తుందండి. వీడియోస్ డైలీ ఎలాగైనా పెట్టాలి అని. ఓకే. ఆ మధ్యన కామెంట్స్ రాక నేను పెట్టడం మానేశాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. థాంక్ యూ సో మచ్. సో, అదనమాట. అండ్ ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడొకలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.